హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో ఈ సండే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాభినందనలు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. లాస్ట్ సండే మీరు చూసే ఉంటారు. నేను టాపిక్ ఏమీ పెట్టలేదు, ఏమీ చెప్పలేదు. నేను నా నేటివ్ ప్లేస్కి వచ్చి ఉన్నాను కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నా ఫ్రెండ్ నా కాలేజ్ మేట్, నాతో పాటు కాలేజీలో చదివిన వ్యక్తి దుర్భర పరిస్థితుల్లో ఉంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇతనికి కొంచెం చేయొచ్చని, హెల్ప్ చేయాలని. అది నేను చేసే హెల్ప్ సరిపోదు, అది నాకు అర్థమైంది. సో లాస్ట్ సండే మీ ముందు ఆ ఇష్యూ లేవనెత్తటం, తర్వాత మీరంతా ఆ, దయాగుణంతో, దయా హృదయంతో హెల్ప్ చేయటం, నిజంగా ఈరోజు వాడిని కలిశాను. వాడు వచ్చాడు నా దగ్గరికి. వాడి ముఖంలో కలిగినటువంటి ఆనందం నిజంగా చెప్పడం కష్టం. వెరీ వెరీ హ్యాపీగా, మామూలుగా ఏదో రమ్మన్నాను, ఏదో చేస్తారు రమ్మన్నాను అంటే ఏదో వచ్చాడు. తను ఊహించలేదు, నేను ఏదో చెప్తున్నాను సరే కొట్టాడు. మామూలుగా వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ పీపుల్ విల్ హెల్ప్ హిమ్, బట్ హీ డజంట్ నో దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గుడ్ పీపుల్. సో మెనీ గుడ్ పీపుల్ ఆర్ దేర్. ముఖ్యంగా సండే వీడియోలు చూస్తున్నారు అంటేనే అది ఇండికేషన్ గుడ్ పీపుల్ అరౌండ్. ఐఎమ్ అరౌండ్ గుడ్ పీపుల్. వాడికి కొంచెం ఆశ్చర్యమే. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఆ, అందుకే నేను ఈ ఈ అతన్ని సండే వీడియోలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను. మిగతా డేస్లో ఎప్పుడు ఆ వీడియో ఇంట్రడ్యూస్ చేయలేదు. చేస్తే ఇంకొంచెం బాగుండేదేమో, లేకపోతే బాగుండేది కాదో నాకు తెలియదు. కానీ నేను సండే వీడియో చూసే వాళ్ళకి మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలని, వాళ్ళనే రిక్వెస్ట్ చేయాలని అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈసారి జరిగింది. సో దాతలో దే హెల్ప్డ్ హిమ్ ఏ లాట్. అది ఇద్దరైతే, ఒక ఆయన మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని, బెంగళూరు ఆయన, బాగా చాలా ఇది, ఆయన 10,000 పంపించారు అతని అకౌంట్కి. అలాగే ఇంకొక ఆయన 10,000 పంపించారు. ఆయన పేరు ఆయన చెప్పలేదు, ఆయన చెప్పుకోలేదు. ఇది చాలామంది ఏంటంటే గుప్తదానం ది బెస్ట్ అని భావించడం వల్ల దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్స్. నేను ఇంత చేశాను, అంత చేశాను అనే చెప్పుకోరు. బహుశా ఆయన ఆ కేటగిరీకి చెందినవాడేమో. బట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈజ్ గెటింగ్ రిలీఫ్ వస్తున్నది. లెట్ అస్ హోప్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ who have contributed and who are also willing to contribute. మీరు, నేను లైన్లో అంతా ఎందులో కింద కింద కామెంట్ బాక్స్లో పెడతాను తన అకౌంట్ డీటెయిల్స్. మీలో ఇంకా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటే, అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇంకా అక్కర్లేదు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే తనకి, సో యు ఆర్ వెల్కమ్. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ on his behalf and also on my behalf. I'm very very happy. సో ఈరోజు చాలా, అంటే నాకు చాలా బాగా నచ్చిన ఏరియా ఇది. దిస్ ఏరియా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా ఫర్ ఎ లాంగ్ టైం.
ఏమిటంటే, వాట్ ఆర్ ద రియల్ రిచెస్, వాట్ మేక్స్ ఎ పర్సన్ రిచ్, వాట్ మేక్స్ ఎ పర్సన్ రియల్లీ రిచ్. రిచ్నెస్ అంటే ఏమిటి? హౌ టు మెజర్ రిచెస్ అంటే, మనకి బాగా ల్యాండ్ బ్యాంక్ ఉంటే, ఎక్కువ భూమి ఉంటే, లేకపోతే పాడి పంట, పశువులు. పాతకాలంలో అయితే పశువులను మెజర్ చేసేవారు. మీకు ఎన్ని ఎన్ని పశువులు ఉన్నాయి అంటే, ఎంత ఎక్కువ పశువులు మేకలు గొర్రెలు ఇలాంటివి ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళంత రిచ్ అనేవాళ్ళు. తర్వాత ల్యాండ్ బ్యాంకు, తర్వాత ల్యాండ్ బ్యాంక్ వచ్చింది. ల్యాండ్ బ్యాంక్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు రిచ్ అని. తర్వాత ల్యాండ్ బ్యాంక్ కంటే కూడా ఎక్కువ వచ్చింది కదా బ్యాంకులు, బ్యాంక్ బ్యాలెన్స్లు. తర్వాత బిల్డింగ్స్, ఇళ్ళు. ఎవరికి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువ ఉన్నాయి, వార్ రిచ్ అని. ఇవన్నీ ఓకే. దీస్ రిచెస్ ఆర్ రిచెస్, నో డౌట్. అయితే ఈ రిచెస్, ఐఎమ్ నాట్ డిస్మిసింగ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆల్ నీడ్ మనీ అండ్ వీ షుడ్ ఎనఫ్ ఎర్న్ ఎనఫ్ మనీ. సఫిషియెంట్గా మనీ సంపాదించాలి, లేకపోతే ఇబ్బందులే. అయితే అప్ టు వాట్ ఎక్స్టెంట్? లియో టాల్స్టాయ్ గారు ఆమె రష్యన్ రాథర్ అనుకుంటాను. ఎప్పుడో నేను చదువుకునే రోజుల్లో ఒక పుస్తకం, ఒక కథ చదివాను, నాన్ డీటెయిల్లో అనుకుంటాను. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ అనే స్టోరీ. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్. ఆ కథలో నీకు చెప్తాడు, ఇదిగో ఇదంతా, ఈ భూమి అంతా నాదే, ఈ భూమి అంతా నీకు వచ్చేస్తుంది, నీకు నీకు ఇచ్చేస్తాను. ఇక్కడి నుంచి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎంత దూరం కవర్ చేయగలిగితే, నడుస్తావో పరిగెడతావో నీ ఇష్టం, ఎంత ఈ దూరం, ఎంత ఏరియా కవర్ చేస్తే అంత ఏరియా ల్యాండ్ అంతా నీదే అని చెప్తే, అతనిక మొదలు పెడతాడు పరిగెట్టడం. మొదలు పెడతాడు వరుసనే ల్యాండ్ అంతా పరిగెడుతూ 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 బోల్డ్ అంత ల్యాండ్ కవర్ చేస్తాడు. పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూ, ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇదంతా నాదే, ఇదంతా నాదే అంత ఆవేశంతో, ఉత్సాహంతో, ఆనందంతో పరిగెట్టి 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 యాక్చువల్గా పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ పడిపోయి చచ్చిపోతాడు. అతను బతుకుంటే ఆ ల్యాండ్ అంతా అతనిదే. చాలా గొప్ప ఫిలాసఫీ. ఏంటి ఫైనల్గా అంటే, అతన్ని 3-6 మధ్యన, 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవులో భూభాగంలో అతన్ని దానం చేస్తారు చివరికి. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ అంటే, అది దాని అర్థం ఏంటంటే 3-6 అని అర్థం. అయితే బ్రతుకున్నప్పుడు మన అవసరాలకి, ఆ అభిలాష యాంబిషన్స్కి, లేకపోతే కోరికలు అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ధనం కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి ధనాన్ని విస్మరించకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు, ధనాన్ని ఆ, తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది చెప్తుంటారు, నేను చిన్నప్పుడు వినేవాడిని, ఇప్పుడు తక్కువ. చిన్నప్పుడు డబ్బులేంటి, డబ్బులు అలాగా, డబ్బులు ఇలాగా, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు, డబ్బులు ముఖ్యం కాదు, అది కాదు, ఇది కాదు లెక్చర్ అని చెప్పేవారు. అంటే వాళ్ళంతా పేదవాళ్ళే. వాళ్ళు పేదరికాన్ని కోరుకున్నారు ఇండైరెక్ట్గా. వాళ్ళకి హౌ టు బికమ్ రిచ్, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేక్ మనీ, హౌ టు లీడ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ విత్ మనీ అది తెలీదు. చేతకాక ఆడలేక ఓ మధ్యలో ఓడి అన్నట్టు, అది చేతకాక వాళ్ళు అలా మాట్లాడేవారు. అట్లా నేను చూశాను. బికాజ్ చిన్నప్పుడు నేను పల్లెటూరు వాతావరణంలో పెరిగాను, స్లమ్ ఏరియాలో కొంతకాలం ఉన్నాను. అట్లాంటి, అంటే నేను అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంది ఏంటంటే, వాళ్ళకి బ్రతకడం చేత కాదు. రిచ్ పీపుల్ని చూసి ఒక రకంగా ఈర్ష్యపడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఆ తర్వాత డబ్బులేంటి, డబ్బులు ఇంపార్టెంట్ కాదంటాం. ఆ రోజు రోజు ఆ డబ్బుల గురించి కొట్టుకోవడం, ఆ డబ్బులు లేక స్ట్రగుల్ అవటం, స్ట్రగుల్ అవుతూ, డబ్బులు లేక, డబ్బులు చాలక, పేదరికంలో బ్రతుకుతూ స్ట్రగుల్ అవుతూ డబ్బుల్ని ఇచ్చేయటం. అంటే లక్ష్మి లక్ష్మికి కోపం రాదా? డబ్బులకి కోపం వస్తాయి. అవి అంటే డబ్బులు కోపం వస్తుంటే ఊరికే సరదా చెప్తున్నాను. ఇండైరెక్ట్లీ వాట్ దే డిడ్ వాజ్, దే దేర్ వాజ్ ఎ రిపల్షన్. అంటే దే ఫెయిల్ టు అట్రాక్ట్, అట్రాక్షన్ వదిలేండి, ఫెయిల్ టు అట్రాక్ట్ మనీ అండ్ వెల్త్
ఇండ మజ్జిగ. సో వాళ్ళకి వాళ్ళు అట్రాక్షన్ బదులు దూరం అయిపోయారు. అట్రాక్ట్ చేయలేదు, పావర్టీని అట్రాక్ట్ చేశారు. రిచెస్ని దుయ్యబట్టి, రిచెస్ని విమర్శించి, రిచ్ పీపుల్ని విమర్శించి దూరం అయిపోయారు రోజు రోజుకి. ఎట్లా దూరం అయిపోయారంటే పేదరికంలోనే మగ్గి 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 చనిపోతున్నారు. ఎందుకని? బికాస్ దే దే ఆర్ నాట్ అట్రాక్టింగ్, బట్ దే ఆర్ సెండింగ్ నెగటివ్ వైబ్రేషన్స్. నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ ధనలక్ష్మి రావటం లేదు. రావటానికి పోగా ధనలక్ష్మికి దూరం అవటం. దూరం అవటం అంటే పేదరికమే కదా, బాధలు పడటం. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే, వన్ నీడ్స్ మనీ, వన్ నీడ్స్ వెల్త్, బట్ టు వాట్ ఎక్స్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. అవి బాగా సర్ప్లస్, ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అవగాహన వస్తుంది ఒక స్టేజ్లో, ఏదో ఒక స్టేజ్లో. రాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. డబ్బులు అవసరమే, కానీ ఎంత అవసరం అనేది ఇంపార్టెంట్. సోక్రటీస్ గారు చెప్పింది చాలా నగ్న సత్యం అనిపిస్తుంది. మనం వేసుకునే చెప్పులు, ధన సంపదలో మనం వేసుకునే చెప్పులు లాంటివి. ఎక్కువైతే తప్పుడడుగులు పడతాయి, తక్కువైతే కాళ్ళు కరుస్తాయంట. కొరచ అయితే, చిన్నవి అయితే పొట్టి, మీ సైజు కాల్ సైజు 9 అయితే మీరు 8 సైజు చెప్పులు వేసుకున్నారనుకోండి, కాళ్ళు కరుస్తాయి. టైట్గా ఉంటాయి కదా, కాళ్ళు కరుస్తాయి. కొరచ అయితే, చిన్నవి అయితే కాళ్ళు కరుస్తాయి, పెద్దవి అయితే తప్పటడుగులు పడతాయి. మీ సైజు 9 అయితే 11 సైజు చెప్పులు వేసుకుని నడుద్దామంటే కాళ్ళతో రావు మీ చెప్పులు. కాళ్ళు నడవలేరు సరిగ్గా, తప్పటడుగులు పడతాయి. ఎక్కువైతే తప్పటడుగులు పడతాయి, తక్కువైతేనేమో కాళ్ళు కరుస్తాయి. రెండూ కరెక్ట్ కాదు అని చాలా సూక్ష్మంగా చెప్పేశాడు ఆయన. కాబట్టి మన అవుట్లుక్ అబౌట్ మనీ మేకింగ్ షుడ్ బి దిస్ వే. అఫ్ కోర్స్ సర్ప్లస్ ఉంటే ఇబ్బంది ఏమి లేదు. సర్ప్లస్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే కొంత ఆ, అంటే ఈ సృష్టిలో, ఈ యూనివర్స్లో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనం కూడబెట్టిన ధనం యాక్చువల్గా దీనికే సంబంధించింది, ఈ సృష్టికి సంబంధించింది, ఈ ప్రపంచానికి సంబంధించింది. తాత్కాలికంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనకి ఎంత అవసరమో, మనం చక్కగా సుఖంగా ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఎంత అవసరమో అంత పర్వాలేదు. అంతకు మించి అనిపిస్తే, ఎక్కువ అనిపిస్తే ఏం చేయాలి? దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది యూనివర్స్, నేచర్. ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చేయాలి. అర్న్ మనీ బట్ కాంట్రిబ్యూట్. ఇక్కడి నుంచి ఇంతవరకు పర్వాలేదు, నా లైఫ్ స్టైల్ ఇలా ప్లాన్ చేసుకున్నాను, నాకు, నా కుటుంబానికి ఇంకా పుత్ర పౌత్రాభివృద్ధి ఇంకా ఇంకా అనుకుంటే వాళ్ళకి ఇంత అవసరం అవుతుంది. ఓకే, అంతకు మించి కూడా ఎక్కువ అనిపిస్తే బ్యాంకులు వేసుకుని మూట కట్టుకుని ఒక ఉండటం కంటే కూడా తిరిగి గివ్ ఇట్ బ్యాక్ టు నేచర్. మనకి అంత ధనం సంపాదించగలిగినటువంటి సామర్థ్యత ఈ ప్రపంచం, అంటే ఈ యూనివర్సు లేదా ఈ భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, జస్ట్ టు టెస్ట్ యూ. నువ్వేం చేస్తావు? పెట్టుకుని కూర్చుని కూర్చుని చచ్చిపోతావా? లేకపోతే దాన్ని తిరిగి ఏ భూమి మీద అయితే నువ్వు సంపాదించావో ఆ భూమికి తిరిగి అప్పు చెప్తావా? అది చాలా చాలా డీప్ రూటెడ్ ఫిలాసఫీ. అది మనం ఆలోచించగలిగితే, అట్లా చూస్తే, అట్లా చేయగలిగితే, ఆలోచించగలిగితే, అది ఫ్రూట్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్. అఫ్ కోర్స్ చాలా వరకు ఏంటంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు పీపుల్ లైఫ్ ఎలా అంటే స్ట్రగులే. సర్ప్లస్ వచ్చేది ఎక్కడ? వస్తే కదా. నేను నేను చాలా నాకు చారిటీ అంటే చాలా ఇష్టం. మామూలుగా కాదు, చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. బట్ నాకు చారిటీ చేయటానికి ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ కంటే అబోవ్, మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ 45, 45, 50 వరకు, ఆల్మోస్ట్ 45, 50 వరకు స్ట్రగులే.
నాకు ఎప్పుడు అంత సర్ప్లస్ లేదు, సర్ప్లస్ రాలా అని నేను అనుకునేవాడిని. అనుకున్నాను బాగానే, ఇట్లా ఇది చేయాలి అది చేయాలని అనుకుంటున్నాను. ఏమిటి, ఐఎమ్ నాట్ గెటింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనఫ్. ఎందుకంటే మన అవసరాలకి సరిపడా వస్తే, అవసరాలకు సరిపడా వస్తే కొద్దిగా కొంచెం సర్ప్లస్ వస్తే అది సరిపోదు కదా. ఎందుకంటే వీ హ్యావ్ టు మీట్ ది కంటింజెన్సీస్. ఇన్ ఫ్యూచరు ఏదైనా అనుకోని విపత్తు వస్తే అవసరం అవుతాయి. అందుకని ఇప్పటికి ఎంత అవసరం అంతే పెట్టుకుందామంటే వీలు పడదు. కొంత బఫర్ ఉండాలి. బఫర్ ఉండాలంటే కొంత ఎక్స్ట్రా ఉండాలి. అట్లాగే అయిపోయింది. హ్యాండ్ టు మౌత్ కాదు, బాగానే ఉండేది, కానీ అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అంత సర్ప్లస్ ఉండేది కాదు అనుకునేవాడిని. బట్ గాడ్స్ బ్లెస్సింగ్, ఐ స్టార్టెడ్ గెటింగ్ మోర్ మనీ సర్ప్లస్, మోర్ అండ్ మోర్. సో అక్కడి నుంచి కొంచెం నేను కొద్దిగా చేయగలుగుతున్నాను. ఇంకా ఇస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. ఇంకా ఇస్తే చేస్తాను, ఇంకా ఇస్తే చేస్తాను, చేయాలనే తపన. మరి అది మన చేతిలో లేదు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మన చేత దాన ధర్మాలు చేయించాలనేటటువంటి ఇది భగవంతుడికి కలిగినప్పుడు ఖచ్చితంగానే ఇస్తాడు, లేకపోతే వదిలేస్తాడు అంతవరకే. చాలులే నువ్వు అంతే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రియల్ రిచెస్ అంటే మెటీరియల్ వెల్త్ ఒకటే కాదు. నేను కమింగ్ టు ద పాయింట్ డైరెక్ట్, ఏంటంటే రిచ్నెస్ ఏంటంటే మనం తినటానికి ఉండటానికి ఖచ్చితంగా ఉండాలి. దట్ అంటే డెప్త్, ఇన్సఫిషియన్సీ ఫీల్ అవ్వకూడదు. దీనికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు కావాలి, లేకపోతే కుర్రాడు ఫీజు కట్టాలి, లేకపోతే అమ్మాయికి పెళ్లి చేయాలి, లేకపోతే వాడిని అమెరికా పంపించాలి, ఇన్ని డబ్బులు కావాలి. ఇట్లా వాంట్స్ ఉంటే ఇది అంటే దీనికి డబ్బులు కావాలి లేవు, దానికి డబ్బులు కావాలి లేవు అనే పరిస్థితి ఉంటే ఉన్నంత వరకు కూడా, ఉన్నంత కాలం కూడా స్ట్రగులే. బట్ అట్ ది సేమ్ టైం పర్వాలేదు, ఎంత అయితే కావాలో అంత దాదాపుగా వస్తున్నది, పని జరిగిపోతున్నది, ఇబ్బంది ఏం లేదు, బాగా జరిగిపోతున్నది అనుకున్నాం అనుకోండి. ఆ స్టేజ్ ఓకే. ఆ స్టేజ్ నుంచి యాక్చువల్గా టు లీడ్ ఏ రిచ్ లైఫ్, నాట్ నెసెసర్లీ ఫైనాన్షియల్లీ. వాట్ వీ నీడ్ గుడ్ అసోసియేషన్, గుడ్ పీపుల్, గుడ్ కాంటాక్ట్స్, గుడ్ పీపుల్ అరౌండ్ అంటే అసోసియేషన్ అంటే, అసోసియేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్, చాలా రిలేషన్షిప్ అట్లా చెప్తే బాగుంటుంది. అసోసియేషన్ అంటే కంటే కూడా రిలేషన్షిప్ అనేది చాలా అమూల్యమైనటువంటి వరం, అమూల్యమైనటువంటి విషయం. ఏంటి అమూల్యం అంటే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. నేను నా ఫ్యామిలీ ఓకే, ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ మై ఫ్యామిలీ, మై వైఫ్, చిల్డ్రన్ అట్లా. అలాగే యు ఆర్ ఎ ఉమన్, యు హ్యావ్ హస్బెండ్, చిల్డ్రన్, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే ఇంకా ఇంకా రిలేషన్స్, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఎస్, కంఫర్టబుల్. బియాండ్ ది ఫ్యామిలీ ఓకే, ఫ్యామిలీ ఈజ్ గుడ్, లవింగ్ హస్బెండ్, లవింగ్ వైఫ్, లవింగ్ చిల్డ్రన్, లవింగ్ నైబర్స్, ఇట్లా ఓకే. సో బియాండ్ దట్ ఏంటంటే, లైఫ్లో వీ షుడ్ ఆల్సో హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్. అంటే వీ షుడ్ గెట్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్ అరౌండ్. అందులో ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా విలువైంది. అంటే లాస్ట్ సండే నేను చెప్పలేకపోయాను కదా, ఏదో నేను చెప్పడానికి వీలు పడలేదు. ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్కి ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్పలేకపోయాను, బికాజ్ ఆఫ్ దట్ ఈవెంట్. ఆ అబ్బాయిని, అతన్ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా అని చెప్పి. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే అంటున్నాం కదా. రియల్లీ చూడండి, యు ఆర్ వెరీ రిచ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, నాట్ ఇఫ్ యూ హ్యావ్ రిచ్ ఫ్రెండ్స్. నీకు రిచ్ ఫ్రెండ్స్ ఉంటే నువ్వు రిచ్ కాదు. ఆ రిచ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అయితే
నువ్వు రిచ్. అంటే గుడ్ ఫ్రెండ్స్ అయితే ఏమిటవుతుంది అంటే, ఇఫ్ యు ఆర్ అమాంగ్ ద గుడ్ పీపుల్ అరౌండ్, యు ఆర్ బ్లెస్డ్. యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఎందుకని అట్లా బ్లెస్డ్ లైఫ్ అంటే, ఒక గుడ్ ఫ్రెండ్ ఉండటం అనేది లైఫ్లో, ఒక గుడ్ ఫ్రెండ్ కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు. ఆ ఫ్రెండ్ అదర్ దాన్ హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అది ఓకే, అది ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఆ ఆ ఫ్రెండ్షిప్, అటాచ్మెంటు లేకపోతే దట్ ఈస్ మీనింగ్లెస్. అసలు మ్యారేజే మీనింగ్లెస్. మ్యారేజ్ మీనింగ్లెస్. అది ఒక రకంగా చెప్పాలంటే అది నరకమే. సో అదర్ దాన్ దట్, మేబీ యువర్ కజిన్, మీ కజిను, మీ అక్కో, మీ తమ్ముడో, లేకపోతే మీ బావగారో, అన్నయ్య గారో, ప- ఇంకా ఇంకొకరు, లేకపోతే మీ కొలీగ్, మీ ఆఫీసులో కొలీగో, లేకపోతే మీ బిజినెస్ అసోసియేట్ పార్ట్నరో, అట్లా ఎట్లానే తీసుకోండి. అట్లా ఏ రూపంలోనో, ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు. లేకపోతే ఆ ప్యూర్ ఆ ప్యూర్ అసోసియేషన్, ఒక గురువు శిష్యుడు. చూడండి, గురువు శిష్యుడు, గురువు శిష్యులు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్సే. గురు శిష్యులు కూడా బెస్ట్ ఫ్రెండ్సే. గురు శిష్య సంబంధం అట్లా, లేకపోతే మెంటరు, ఇంకోటి ఇంకోటి అట్లా ఏదైనా కానీ, ఇఫ్ వీ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్, వీఆర్ రియల్లీ రిచ్. ఎంత రిచ్ అంటే, నేను చెప్పుకోవటానికి, సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్, ఐ కెన్ బ్యాంక్ అపాన్ హిమ్, ఆర్ మై ఫ్యామిలీ కెన్ బ్యాంక్ అపాన్ హిమ్ ఆర్ హెర్ ఆర్ దెమ్. అలాంటి సిచ్యువేషను, అలాంటి పొజిషను వస్తుంది. ఎందుకని? ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ పీపుల్ అరౌండ్, గుడ్ ఫ్రెండ్స్, నీకు ఇబ్బందులు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నువ్వు సెట్ అయిపోతావు. అంటే బతికి బట్టకట్టేస్తావు. నువ్వు బతికి బట్టకట్టేస్తావు, ఏం లేదు, నథింగ్, ఏమి కాదనమాట. నాకు ఢిల్లీలో ఉన్నారు ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మంచి ఫ్రెండ్సే ఉన్నారు. ఒక ఆయన మాత్రం బాగా క్లోజ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఆ గుడ్ ఫ్రెండ్ మొన్న మెసేజ్ ఏదో పెట్టాడు, ఫ్రెండ్షిప్ డేకి అనుకుంటా. చాలా బాగుంది. అంటే మామూలు మెసేజ్ అనుకోండి, బట్ అయినా భలే పెట్టాడు. ఫ్రెండ్షిప్ డేకి పెట్టాడు. అది మీకు చదివి వినిపిస్తాను, అంటే ఎంత బాగుందో. ఆ, మన ఫ్రెండ్స్ మనకి ఎంత సపోర్ట్, ఎంత ఇదంటే, ఎంత ఉపయోగపడతారంటే, ఇది మాటల్లో చెప్పలేం. ఆ, ఇది చెప్తాడు ఫ్రెండ్స్ మీద ఆయన. చూడండి, ఫ్రెండ్స్ ఆర్ ద ఏంజల్స్ దట్ లిఫ్ట్ అస్ అప్. ఫ్రెండ్స్ ఆర్ ఏంజల్స్ దట్ లిఫ్ట్ అస్ అప్. వాళ్ళు దేవతలు, మనల్ని లిఫ్ట్ చేస్తారు పైకి, లేవనెత్తుతారు. వెన్ అవర్ వింగ్స్ హ్యావ్ ఫర్గాటెన్ హౌ టు ఫ్లై. మన మన వింగ్స్, రెక్కలు ఎప్పుడైతే మర్చిపోతాయో, హౌ టు ఫ్లై, ఎలా ఎగరాలి అన్న విషయం, మన వింగ్స్, మన రెక్కలు ఎప్పుడైతే మర్చిపోతాయో, అప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని పైకి లేపుతారు. వింగ్స్ ఉంటే కానీ, రెక్కలు ఉంటే కానీ పైకి లేవలేము కదా. అంటే బర్డ్ లాగా తీసుకుంటే, ఆ రెక్కలు ఎప్పుడైతే పనిచేయవో, వీళ్ళు లిఫ్ట్ చేస్తారు అని. ఎంత బాగా చెప్పండి. ఈజ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. అంటే దే విల్ గివ్ లిఫ్ట్ అని, లిఫ్ట్ ఇస్తారు, పైకి లేపుతారు. అంటే మనం, అంటే తన స్టోరీ చాలా, చాలా పెద్ద, చాలా పెద్ద స్టోరీలండి. అంత దాని గురించి షార్ట్లో చెప్పాలంటే, ఆయన చాలా, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన ఏంటంటే హైలీ క్వాలిఫైడ్, మంచిదే, బాగానే ఉంది.
అంతా బోళ్ళ ఆస్తులు అవి ఉన్నాయి, అంతా మంచి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అయితే ఆయన హీ టుక్ టు ఎట్లా అంటే ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఆయన చూస్ హీ డిడ్ నాట్ చూస్ టు డూ ఏ జాబ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్, అతను సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నాడు. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండటం వల్ల అనుకోకుండా ఇబ్బందులు వచ్చాయి. he suffered he suffered a lot of financial setup, suffering, financial setbacks. సహజం కదా. ఎక్స్పోజ్డ్ ఎక్స్పోజ్డ్ టు సమ్ ఇష్యూస్. ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యాడు. ఎవరికో డబ్బులు ఇస్తే వాడు ఏదో ఇల్లు ఇస్తానో ఇల్లు కడతానంటే వాడు ఆ, పాత రోజుల్లో పిచ్చి రోజుల్లో ₹1,00,00,000 పైన పట్టుకుపోయాడు అంతే. అప్పులు చేసి అవి చేసి ఇది చేసి వాడికి డబ్బులు ఇస్తే వాడికి పట్టుకుపోయాడు. వాడు ఎక్కడికి పోయాడో తెలీదు. ఏం కట్టలో కన్స్ట్రక్షన్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. అట్లా కొన్ని కొన్ని యాంగిల్స్లో చాలా నష్టపోయాడు. ఆయన చెప్తుంటాడు ఎప్పుడైనా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెప్తుంటాడు, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు అలా నేను పూర్తిగా ఇదైపోయిన స్టేజ్లో గాడ్స్ ప్రొవిడెన్షియల్ హెల్ప్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు కానీ దే స్టూడ్ బై మీ అండ్ దే హెల్ప్డ్ మీ. లేకపోతే నేను ఏమైపోయేవాడిని అంటే ఆయన చెప్తాడు, మై స్ట్రెంగ్త్ ఈజ్ ఓన్లీ మై ఫ్రెండ్స్. అయితే ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, విన్నారా? బేసికలీ ఇట్ ఈస్ జనరలీ పాసిబుల్ వీ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ గుడ్ ఫ్రెండ్స్ వెన్ వీఆర్ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. వెన్ వీఆర్ గుడ్ వీ అట్రాక్ట్ గుడ్ పీపుల్ అరౌండ్. అదే తరగని పెన్నిది. ఇంకా ఏం లేదు. మనం గుడ్ పీపులా కాదా అని మనం టెస్ట్ చేసుకోవడానికి సారీ ఏం లేదు. డూ వీ హ్యావ్ డూ వీ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్? కాలేజ్ లెవెల్లో కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు, బాల్య స్నేహితుడు కావచ్చు, లేకపోతే ఇంకా ఎనీ అదర్ స్టేజ్. ఆ గుడ్ ఫ్రెండ్ మే బి ఏ గురు, ఏ స్టూడెంట్, ఆర్ మేబీ ఏ కొలీగ్, ఏ నైబర్. చూసారా? దట్ గుడ్ ఫ్రెండ్ మే బి సంథింగ్ లైక్ దట్. అట్లా కావచ్చు. రిలేటివ్ కావచ్చు. ఒక్కోసారి సమ్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. చూసారా? సో ఇట్లా మనం అంటే ఫ్రెండ్షిప్ బిగెట్స్ ఫ్రెండ్షిప్ కదా అంటారు కదా. మనం మనం మంచి మనం మంచి స్నేహితుడు అయితే మనకి మంచి స్నేహితులు దొరుకుతారు. మనం మనం మంచి ఫ్రెండ్షిప్ మంచితనం ఎక్స్టెండ్ చేయకపోతే అక్కడి నుంచి రాదు. టు గెట్ యూ హ్యావ్ టు గివ్. యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్. అది బేసిక్ ప్రిన్సిపల్ నేచర్లో. టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్. టు గెట్ ఫైర్ యూ హ్యావ్ టు గివ్ ఫైర్. ఒక అగ్గిపుల్ల గీసి పడేస్తేనే పేలుగుద్ది. అంటే ఈ ఫైర్, ఒక అగ్గిపుల్ల ద్వారా ఫైర్ ఇస్తున్నావు, అక్కడ పెద్ద మంట వస్తున్నది. టు గెట్ ఫైర్, బిగ్ ఫైర్, యూ హ్యావ్ టు గివ్ స్మాల్ ఫైర్ అట్లీస్ట్. టు గెట్ ఫైర్ యూ హ్యావ్ టు గివ్ ఫైర్. అట్లాగే అదే ప్రిన్సిపల్లో టు గెట్ గుడ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు డూ గుడ్, ఆర్ యూ హ్యావ్ టు బి గుడ్ ఫ్రెండ్. యూ హ్యావ్ టు బి గుడ్. అదర్వైజ్ అవదు. సో బై లక్కు పూర్వజన సుకృతం అది వేరే సంగతి. ఇప్పుడు శ్రీకృష్ణుడు, ఈ కుచేలుడు అదృష్టవంతుడు. శ్రీకృష్ణుడు లాంటి మిత్రుడు ఆ, దొరికాడు ఆయనకి లైఫ్లో. ఆయన ఆయన సఫర్డ్ ఎ లాట్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత శ్రీకృష్ణుడు లభించాడు. శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి ఫైనల్గా వెళ్ళాడు హెల్ప్ కదా. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇంకేముంది, లైఫే మారిపోయింది కదా. ఒక్కోసారి మనకి ఈ ఫ్రెండ్స్ ఎట్ ఏ లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ దొరుకుతారు. అయ్యయ్యో, ఒక 10 ఏళ్ల కిందట, 5 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట ఈ వ్యక్తి నాకు పరిచయం అయ్యి ఉంటే ఎలా ఉండేది, ఏంటి ఇప్పుడు కొంచెం లేట్ అయింది, ఇంకా బాగుండేది నా లైఫ్ అనుకుంటాం. సో మరి కుచేలుడికి శ్రీకృష్ణుడు
చిన్నప్పటి నుంచి ఫ్రెండే కానీ ఆ సంపర్కంలోకి వచ్చింది లేట్గా. అదంతే. దట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్. అయ్యో ఇలా అయితే బాగుండేది, అలా అయితే బాగుండేది అని మనం అనుకోవటం అనవసరం. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. समय से पहले भाग्य से ज्यादा किसी को कुछ नहीं మిల్నే వాలా అని ఈ నార్త్ లో ఈ సామెత చాలా ఎక్కువగా చెప్తారు. समय से पहले భాగ్య से ज्यादा किसी को कुछ नहीं మిల్నే వాలా है. ఏదైనా టైం వచ్చినప్పుడే వస్తుంది. समय से पहले ముందుగా ఏం రాదు. భాగ్య से ज्यादा మనకి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది అని. అది ఇది అట్లానే समय से पहले भाग्य से ज्यादा कुछ नहीं होने वाला है. ఇప్పుడు ఇప్పుడు ఏదో టైంలో ఏదో స్టేజ్లో కొన్ని సందర్భాల్లో కొందరి జీవితంలో ఈ కుచేలుడు లాగా కొంచెం లేట్గా ఎంటర్ అవుతారు. లేట్గా తారసపడతారు మంచి వాళ్ళు, గుడ్ ఫ్రెండ్స్. బట్ అవర్ రోల్ ఈజ్ టు రెసిప్రొకేట్. అంటే మనం చూసారా, బాగా పాపులర్ స్టేట్మెంట్ నేను ఎక్కువ సార్లు వాడుతుంటాను. ద టీచర్ అపియర్స్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ అని. ఎక్కడో ఎప్పుడో విన్నాను, నాకు బాగా నచ్చింది అది. అది ఎక్కువగా వాడుతుంటాను. ద టీచర్ కరెక్ట్ అని నమ్ముతాను. ద టీచర్ అపియర్స్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ. అలాగే మనం మంచి స్నేహితుల్ని, మంచి వ్యక్తుల్ని మన జీవితంలోకి అట్రాక్ట్ చేయటానికి మనం అనువుగా ఉండాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే నేల అనువుగా సదునుగా, నేల సాయిల్ ప్రిపరేషన్ అంటాం కదా, నేలని చక్కగా శుభ్రం చేసి వీడ్స్ తీసేసి దున్ని గుల్ల చేసి కొంచెం నీరు పెట్టి అవన్నీ చేసి ఒక కండిషన్లో, ప్రాపర్ కండిషన్లో ఉన్నప్పుడే మనం బీజం వేస్తే, విత్తనం వేస్తే అది మొలకెత్తుతుంది, లేకపోతే పోతుంది కదా. సాయిల్ ప్రిపరేషన్ తర్వాత అలాగే మనం ప్రిపేర్డ్గా ఉన్న రోజును మాత్రమే ఆట మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అందుకని చాలా లేట్గా నాకు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో దొరికాడు ఫ్రెండు, ఈ స్టేజ్లో కాకుండా ఇంకెప్పుడో దొరుకుంటే అట్లా ఆలోచించద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. సో వీ గాట్ దిస్ రైట్ టైం. ఈ ఫ్రెండ్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా. నేను ఈ ఫ్రెండు ఢిల్లీలో చాలా, అంటే నేను ఢిల్లీ వెళ్ళిన 10-15 సంవత్సరాల తర్వాత కలిశాడు. నేను అనుకున్నాను చాలా మంచివాడే, ఇట్స్ వెరీ నైస్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి. ఎట్లా మంచి అంటే మంచితనం తెలిసిపోతుంది. ఆ మంచితనానికి కొన్ని కొన్ని టెస్టులు ఉన్నాయి. అదే అతను మంచివాడా ఎంత మంచివాడా అనేది ఎట్లా తెలుస్తుందంటే టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు చెప్తాను మీకు. ఏ అయ్యో, ఒక 5-10 ఏళ్ల కిందట నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో ఇతను పరిచయం ఉంటే, అతను అప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అతను. వెరీ రిచ్, సొంత ఇల్లు అవి అంతా అంతా హంగామా చాలా బాగుంది. తర్వాత కొంచెం దెబ్బతిన్నాడు అనుకోండి. అయితే దెబ్బతిన్న తర్వాత నాకు పరిచయం అయ్యాడు. కొంచెం దెబ్బలు తిన్న తర్వాత నాకు పరిచయం అయ్యాడు. అంతకుముందు వెరీ రిచ్. ఓకే, దట్ వాజ్ గాడ్స్ మాస్టర్ ప్లాన్. చూసారా. బట్ ఇతను ఒక ఇంత మంచివాడు ఒక 10-15 ఏళ్ళ కిందట, అంటే నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో అయ్యి ఉంటే నాకు చాలా కష్టాలు తప్పేవి, చాలా బాగుండేది అనుకున్నాను అనమాట. కానీ అట్లా ఎందుకు జరుగుద్ది? అట్లా జరగదు. గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఆ- అతను అతనితో ఎప్పుడు కలవాలో, పరిచయం కావాలో అది ఆల్రెడీ రాసి పెట్టి ఉంది. ఆ టయానికే కలిశాడు, ముందుగా కలవలేదు. బట్ కలిసిన మనిషి కలిసినప్పుడు మనం నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టుకోలేకపోతే ఒక్కోసారి వీల్ మిస్. సో ఎట్లా అంటే మనిషి మనిషిలో పర్సనాలిటీ ఇంపార్టెంట్. ఏంటి ఆ పర్సనాలిటీకి ఏమి ఉండాలి? మంచి అంటే ఎట్లాగా, హౌ టు మెజర్ అంటే దట్ పర్సన్. అది కబీర్ దాస్ గారు చాలా మంచి గొప్ప దోహా చెప్పారండి. జాఘట్ ప్రేమన సంచరే సోగట్ జాను మసాన్ జైసే కాలు లుహార్కి సాసులేత బినుపురాన్ అని. మీరు ఎప్పుడైనా తీరిగ్గా జాఘట్టు ప్రేమన సంచరే అని టైప్ చేసి సోగట్టు జాను మసాన్ అది టైప్ చేసి గూగుల్లో తీసుకుని తీరిగ్గా వెతుక్కోండి. అంత నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, టైం ఎక్కువ అయిపోతుంది దానికి. ఆ జాఘట్ ప్రేమన సంచరే, ప్రేమ అనే దానికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ లవ్.
అసలు రియల్గా లవింగ్ పర్సన్ అంటే ఆ పర్సన్ మంచి వ్యక్తి అనటానికి బేస్ లవ్వే. ఏంటంటే ఆ వ్యక్తిలో ఏముండాలి బేసిక్గా? నంబర్ వన్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా యంగ్ పీపుల్, కొంచెం ఏజ్డ్ పీపుల్, కొద్దిగా ఏజ్ వచ్చిన పీపుల్, సీనియర్స్, వాళ్ళు జీవితాన్ని కాచి పడుకొచ్చారు కాబట్టి నేను చెప్పేది ఓకేనండి, అది కరెక్ట్గానే చెప్పారండి అంటారు అంతవరకు. ఎందుకంటే దే ఆల్సో నో దిస్. బట్ యంగ్ పీపుల్ ఇన్ పర్టికులర్, who are just entering their life, are about to enter their రియల్ లైఫ్, వాళ్ళు అంటే యంగ్ పీపుల్ అంటే నా దృష్టిలో బిలో 40, వాళ్ళు ఈ విషయం ఖచ్చితంగా నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి నేను చెప్పే పాయింట్స్. నంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్. ఆ గ్రేట్ఫుల్నెస్ ఎవరిలో అయితే ఉండదో ఆ అబ్బాయి, సారీ, డిస్క్వాలిఫైడ్, అంత నాట్ వెల్ క్వాలిఫైడ్. అంటే గ్రాటిట్యూడ్ అంటే, సపోజ్ యూ హెల్ప్ హిమ్, సపోజ్ యూ హెల్ప్ సంబడి, దట్ దట్ పర్సన్ షోస్ గ్రాటిట్యూడ్. ఈ ఫీల్స్, ఓహో ఇతను నాకు ఇలా చేశాడు కదా, ఇలా చేశాడు కాబట్టి ఇతను ఎట్లా ఎట్లా హెల్ప్ చేశాడు కాబట్టి, అబ్బో ఇతను చాలా మంచివాడు, ఇతనికి అంటే కృతజ్ఞతా భావం. నేను ఈ ఎగ్జాంపులే, మా ఫ్రెండ్ ఎగ్జాంపులే చెప్తున్నాను. అతను నా దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డల్గా ఉన్నాడు, కొంచెం దెబ్బతిని ఉన్నాడు. అప్పుల్లో పడ్డాడు, కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే తనకి బోల్డంతా ఉండేది అట్లా ఎగిరిపోయింది. సిరితా వచ్చిన వచ్చును అని అంటారు కదా, సిరిదా వచ్చిన వచ్చును ఏముంది, వస్తే అలాగే వచ్చేస్తుంది, లేకపోతే కూడా అలాగే పోతుంది, ఒక్కసారి తుడుచుకుపోద్ది. వాళ్ళ వ్యాపారం వాళ్ళు బళ్ళయ్యే అంటారు కదా, పాత రోజుల్లో వాళ్ళ వ్యాపారం చేశాడు అంటారు, అంటే చాలా రిచ్ అని. ఆ వాడు మునిగిపోతే ఈడు అయిపోయాడు, వాడు మునిగిపోయింది ఈడు ఫినిష్ అయిపోయాడు, దివాళా తీశాడు అంటారు అనేవారు. వాళ్ళ వ్యాపారం ఉండేది కదా ఆ రోజు, మన పాతకాలంలో. అట్లానే అట్లా చెడి బతికి బతికి చెడ్డ టైపు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు నేనేదో పెద్ద ఏది చేశానని కాదు, అతనికి కావలసిన సలహా, గైడెన్సు, ఆ గైడెన్స్ ఇచ్చాను. అతను సిన్సియర్గా నా దగ్గరికి వచ్చేవాడు గైడెన్స్ కోసం, నేను గైడ్ చేసేవాడిని. ఆ, అతను కొంచెం కొద్దిగా చేసుకుని నా గైడెన్స్ తోటి అతను కొంచెం పికప్ అయ్యేవాడు, అట్లా పరిచయం ఏర్పడింది. ఏమిటి అంటే అతనిలో ఆ గ్రేట్ఫుల్నెస్ ఉండి నన్ను అంటి పెట్టుకుని అంటే క్లోజ్నెస్, అది మెయింటైన్ చేయటం. అసలు బాడీ లాంగ్వేజే చెప్పేస్తుంది, మనం వీ హెల్ప్ సంబడి అండ్ దట్ సంబడి టేక్స్ ఇట్ నార్మల్లీ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అది లేదు, ఎలిమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదు. మనం నెగిటివ్ అయిపోకూడదు, విమర్శించకూడదు వాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ అబ్బాయిలో అది అది లోపించింది కాబట్టి ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండటమే, అంతగానే ఏం లేదు. ఇప్పుడు అట్లా దాకేందుకు మన ఫ్యామిలీలోనే ఇప్పుడు నా బ్రదర్ ఉన్నాడు అనుకోండి, నా బ్రదర్కి నేను హెల్ప్ చేశాను, వాడు రెసిప్రొకేట్ చేయలేదు, గ్రాటిట్యూడ్ కూడా లేదు వాళ్ళు, అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేస్తాను? ఏం చేయలేను. ఇట్స్ ఓకే, ఇట్స్ మై బ్రదర్, మై బ్లడ్, ఇట్స్ ఓకే. అయితే వాళ్ళు ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదు, పోనీలే, ఓకే, క్షమించటం. అట్లాని ఇంకా వాడి సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదు కాబట్టి ఐ నెవర్ హెల్ప్ హిమ్, ఐ షుడ్ నెవర్ హెల్ప్ హిమ్ అని అనుకోవటానికి లేదు. మదర్ తెరిసా చెప్తారు కదా, పీపుల్ డోంట్ షో గ్రాటిట్యూడ్, స్టిల్ యూ షో స్టిల్ యూ హెల్ప్ దెమ్ అని. అది అది బాగా డీప్ ఇది అనుకోండి. కాకపోతే ఇదొక డ్రాబ్యాక్, అది గ్రాటిట్యూడ్ లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తితోటి. అంత రిలయబుల్, అంత డిపెండెన్స్ లేదు. నెక్స్ట్ క్యారెక్టర్ అట్రిబ్యూట్ ఏంటంటే ఫర్గివ్నెస్కి ఆపోజిట్ క్రూయల్టీ కదా, రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఈ జాగట్టు ప్రేమన సంచరే అంటున్నాడే, ఎవరిలో అయితే ప్రేమ లేదో అని. అదే ఫర్గివ్నెస్ లేకపోవటం కూడా ప్రేమ లేకపోవటమే, అలాగే గ్రాటిట్యూడ్ లేకపోవటం కూడా ప్రేమ లేకపోవటమే.
రియల్ ప్రేమ అనే దానికి ఇన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయి. ఎవరిలో అయితే ఫర్గివ్నెస్ లేదో, ఎదుటివాడు ఈ మేడ్ సమ్ మిస్టేక్, ఎదుటి వ్యక్తి సమ్ మిస్టేక్ చేశాడు, లేకపోతే ఇప్పుడు డిఫాల్ట్ అయ్యాడు, లేకపోతే నెగ్లిజెన్స్, హీ షోడ్ నెగ్లిజెన్స్ అండ్ అవర్ ఇంట్రెస్ట్ వర్ ఎఫెక్టెడ్, లేదా మనం వీ లాస్ట్ సమ్ మనీ ఆర్ వీ లాస్ట్ సంథింగ్, అంటే దానివల్ల మనకి హాని కలిగింది. గుడ్, ఓకే. ఇది వాడికి అంటే ఎదుటివాడి లోపాలని లేదా ఎదుటివాడి తప్పిదాలని మనం హైలైట్ చేసి కుళ్ళ పొడిస్తే, పొడిచి పొడిచి కొంతమంది చూసారా, పొడిచి పొడిచి చంపుతారు. పొడిచి పొడిచి అంటే ఇక మాటలతోటి సోలాలు కూర్చున్నట్టు కూర్చుతారు. నువ్వు ఇలా ఎందుకు చేసావు, అది చూడు, నువ్వు అలా పెట్టబట్ట అక్కడ పెట్టబట్టే ఆ గ్లాస్ పగిలింది. ఒక గ్లాస్ పగిలింది, జస్ట్ ఊరికే అనుకోకుండా గ్లాస్ పగిలింది. గ్లాసు పగలటం ఆ వ్యక్తి అంటే, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుందాం, ఆ గ్లాస్ పగిలింది, నువ్వు ఆ గ్లాస్ అక్కడ పెట్టబట్టే కదా అట్లా అట్లా పెట్టావు, నువ్వు నెగ్లిజెన్స్, నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని వాయించేసాడు అనుకోండి, ఆ గ్లాస్ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది, అంతే కదా. ఈవెన్ ఆవిడ పగలగొట్టలేదు, పిల్లలు పగలగొట్టారు, లేకపోతే పని మనిషి పగలగొట్టింది, నువ్వు అక్కడ పెట్టావు కాబట్టి పని మనిషి, అలాంటి పని మనిషిని పెట్టావు, గ్లాస్ పగిలిపోయింది, ఇట్లా చేసావు, అట్లా ఇట్లా చెడామెడ 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 వాయించేస్తున్నాడు అనుకోండి, ఏది 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు గ్లాస్ కోసం. అట్లా కూడా ఉంటారు. అంటే ఏమిటి అతను absence ఆఫ్ ఫర్గివ్నెస్, అంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాలని సహించలేకపోవటం, భరించలేకపోవటం, ఉల్టా వాటిని మరీ హైలైట్ చేసి ముక్కలు 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 చేసి వదిలిపెట్టరు ఇంకా. ఒక మాట, రెండు మాటలు, మూడు మాటలు, నాలుగు మాటలు, ఈ వీడికి ఈ కళ్ళమట నెత్తురు గారుతుంది, కన్నీళ్లు కాదు, అంతగా. కొంత ఎంప్లాయర్స్ కూడా కొంతమంది సర్వెంట్లని అలా తిడతారు. నేను చూశాను, పీపుల్ పీపుల్ ఐ హావ్ సీన్ పీపుల్ అరౌండ్. ఒక ఆయన ఉండేవాడు, చాలా ఘోరం. వాడు చాలా భయంకరంగా తిట్టేవాడు, భయంకరంగా హింసించేవాడు వాళ్ళు ఆడి దగ్గర పనిచేసే ఆయన దగ్గర పనిచేసేవాడిని. అయితే ఆడికి అలవాటు అయిపోయి భరించి 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 తర్వాత ఎప్పుడో వెళ్ళిపోయాడులేండి, వదిలేశాడు, అది వేరే సంగతి. అంటే మన నౌకర్లని, లేకపోతే మన కింద చిన్నవాళ్ళు ఉంటారు, మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, లేకపోతే మన దగ్గర పనిచేసేవాళ్ళు, తర్వాత అలాగే ఆఫీసర్స్ తమ సబార్డినేట్స్ని, తర్వాత హస్బెండ్ వైఫ్ని, అలాగే వైఫ్ రివర్స్, వైఫ్ హస్బెండ్ని, వైఫ్లు హస్బెండ్ని వాయించరా అమ్మో, వైఫ్లు హస్బెండ్లు వాయించరా ఈ రోజుల్లో. అంటే పాతకాలంలో డిఫరెంట్గా ఉండేది కానీ ఈ కాలంలో వైఫ్సే హస్బెండ్స్ని కాల్చుకు తింటుంటారు. అంటే ఎక్కువ మంది కాదు, నాట్ నెసరీ, ఆ పర్సంటేజ్ కాదు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అనుకోండి. అలాగే వైఫ్ హస్బెండ్ని కాల్చుకు తింటాం, చూడు నువ్వు చేసావు ఇలా జరిగిందో, అది ఒకసారి జరిగిన దానికి 100 సార్లు పద్దాకా గుర్తు చేసి దెప్పటం. చూడు నువ్వు ఆ రోజున అలా చేసావు, చూడు అది దానికి ఇలా అయింది అని గుర్తు చేసి, ఎప్పుడో జరిగిపోయింది 100 సార్లు గుర్తు చేసి దెప్పటం. అంటే చిన్నదైనా చాలా పెద్దగా పెద్ద చేయటం, గట్టిగా విమర్శించటం, క్రిటిసైజింగు, కండెమ్నింగు, కంప్లైనింగ్ అంటారు చూసారా. ఈ క్రిటిసైజింగు, కండెమ్నింగు, కంప్లైనింగు, ఈ మూడు నెగిటివ్ అట్రిబ్యూట్స్. క్రిటిసైజ్ చేయటం, కంప్లైంట్ చేయటం అంటే గ్రంబుల్ చేయటం, పేచీలు, కంప్లైంట్ చేయటం, ఇది ఇలా చేసావు, నువ్వు ఇలా చేయబట్టే ఇలా జరిగింది అని కంప్లైంట్ చేయటం. అలాగే కండెమ్ చేయటం, ఏడ్చావులే, నీ మొహం, నీ వల్ల అవదు, యు ఆర్ యూస్లెస్, ఆ టైపు. కండెమ్ చేయటం, తిట్టడం, రెబ్యూక్ చేయటం, ఇవన్నీ కూడా అదే డిస్పరైజింగ్. డిక్షనరీ చూసుకోండి. డిస్పరైజింగ్, ఇఫ్ సంబడి డిస్పరైజెస్ యువర్ యాక్టివిటీ ఆర్ యువర్ అచీవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ, ఈజ్ డిస్కరేజింగ్ యూ. డిస్పరేజ్ చాలా మంచి పదం అండి, DISPARAGE, డిస్పరేజ్. అలాగా డిస్పరేజింగ్ యాటిట్యూడ్, ఇవి ఉండటమే దాని అర్థం ఆ వ్యక్తిలో ఫర్గివ్నెస్ లేదని. అయ్యో గ్లాస్ పడిపోయింది, అయ్యో గుచ్చుకుంటాయి, జాగ్రత్త తీసి అక్కడ పెట్టండి ఆయన అంటూ, ఇట్స్ ఓకే, జరిగిందే జరిగిపోయింది, జరిగింది కదా, ఇప్పుడు ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసి ఆ పని మనిషిని తిట్టి ఏం లాభం,
ఈ ఇంట్లో ఇల్లాలని ఆడిపోసుకునే లాభం. ఇట్స్ ఓకేలే. ఇట్స్ ఓకే అంటే ఏంటి? వీ హ్యావ్ ఫర్గివెన్. ఎట్ ది మోస్ట్ బాధగా ఉంటే 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టుకున్నాను లాస్. సరే కానీ అలాగే అవుతూ ఉంటాయి. అంతవరకే. అంతవరకు పర్వాలేదు. అదే పనిగా ఇక గ్లాస్ పగిలిపోయింది, గ్లాస్ పగిలిపోయింది అని మొదలు పెడితే, అంటే ఒక రకం మానసిక రుగ్మత అది. అది చిన్నదాన్ని పెద్దదిగా చేసి దాన్ని హైలైట్ చేసి ఎదుటి వాళ్ళని ముక్కలు 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 కొట్టినట్టు, మాంసం ముక్కలు కొట్టినట్టు కొట్టి టక్ 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 అని కొట్టి ముక్కలు ముక్కలు ఇక వాడు ఏదో అయిపోయే పరిస్థితి లాగా చేయటం అనేది అదొక రకమైన మానసిక రుగ్మత. ఏదైనా ఫర్గివ్నెస్ లేదు కదా. లేదు. ఇదొక టెస్ట్. ఎదుటివారిని ఎదుటివారి తప్పుల్ని గలిగిన క్షమాగుణం, అది చాలా గొప్ప అట్రిబ్యూట్. అసలు గాంధీ గారు అయితే ద వీక్ ఫర్గివ్నెస్ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ది గ్రేట్. ద వీక్ కెనాట్ ఫర్గివ్. ద వీక్ కెనాట్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ది గ్రేట్. ద వీక్ కెనాట్ ఫర్గివ్. అట్లా ఆ లాంగ్వేజ్ వాడతాడు ఆయన గాంధీ గారు. ద వీక్ కెనాట్ ఫర్గివ్ అంటే ఇది గొప్పవాళ్ళ లక్షణం. క్షమాగుణం అనేది గొప్పవాళ్ళ లక్షణం. అందరికీ చేత కాదు. ద వీక్ కెనాట్. వీక్ అంటే వీక్ పీపుల్. గొప్పవాళ్ళు మాత్రమే. బలహీనులు బలహీనుల్లో అది ఉండదు. గొప్ప వాళ్ళలో మాత్రమే బలవంతులు అంటే గొప్ప వాళ్ళలో మాత్రమే ఉంటుంది అది, ఆ అట్రిబ్యూటు. అది చిన్నది కాదు అని చెప్తారు గాంధీ గారు. సో ఫర్గివ్నెస్ ఫర్గివ్నెస్ ఉందనుకోండి, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, అది చాలా అవసరం. తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే కంపాషను, కైండ్నెస్, జనరాసిటీ, లిబరల్నెస్. ఇది కూడా అటాచ్డ్ దానికి, ఫర్గివ్నెస్కి భాగమే. ఫర్గివ్నెస్ ఎవరిలో అయితే ఉంటుందో జనరల్గా ఈ కంపాషను, కైండ్నెస్ కూడా ఉంటుంది. దయ, జాలి, జాలి గుణం, దయాగుణం అనేది అది కూడా చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. కైండ్నెస్, సింపతి. అయ్యో, అక్కడ అలా జరిగింది, వాళ్ళ ఇంట్లో చూడు, వాళ్ళు పాపం అట్లా అయింది, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలేదట, లేకపోతే ఉద్యోగం పోయిందట, లేకపోతే ఏదైనా బ్యాడ్ థింగ్. ఎదుటివారు కష్టాల్లో ఉంటే, ఎదుటివారికి ఏదైనా బాధ కలిగితే, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళకి న్యాచురల్గా మనం అటాచ్డ్ కాబట్టి మనం ఇన్వాల్వ్ అవుతాం. అది గొప్ప ఏం కాదు. ఈవెన్ ఏ క్రూయల్ ఫెలో లవ్స్ హిజ్ ఫ్యామిలీ, లవ్స్ హిజ్ వైఫ్ అండ్ లవ్స్ హిజ్ చిల్డ్రన్. ఎందుకని తన వైఫ్ చిల్డ్రను అదే అక్కడ ఉంటుంది, అది అటాచ్మెంట్ ఉంటుంది. అట్లా కాదు. ఎదుటి వారికి కష్టం కలిగితే మనం ఫీల్ అవుతున్నామా, లేకపోతే మనకి ఎవడిపోతే ఎవడెట్టపోతే నాకెందుకులే అనుకుంటున్నామా? అంటే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మన బుధాన్ని వేసుకుని నెత్తినేసుకుని తిరగమని కాదు, తిరగాలని కాదు. అట్లీస్ట్ మనకి కొద్దిగా దగ్గరగా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, కిత్ అండ్ కిన్లు కి కలిగితే, బాధ కలిగితే, ఇబ్బందులు వస్తే, మనకి అయ్యయ్యో అనిపిస్తే, అనిపించగలిగితే ఓకే. అలా అనిపించకుండా ఆవిడట్టపోతే నాకెందుకు, ఐఎమ్ ఓకే కదా, ఐఎమ్ ఓకే, మై ఫ్యామిలీ ఈజ్ ఓకే, మై వైఫ్ ఈజ్ ఓకే, మై చిల్డ్రన్ ఆర్ ఓకే అనుకుంటాడు అనుకోండి. అది యాబ్సెన్స్ ఆఫ్ కంపాషను, కైండ్నెస్, జనరాసిటీ ఏంటంటే సెల్ఫిష్నెస్. అంటే అదేంటండి, యాబ్సెన్స్ ఆఫ్ కంపాషన్, సెల్ఫిష్నెస్ అంటున్నారు? సెల్ఫ్లెస్గా ఎవరైనా ఉంటారా అని. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి సాయపడబోయని అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు. సొంత లాభం కొంత మానుకుని అంటే నువ్వు తినటం మానేసేసి ఎవడో ఆకలితో ఉన్నాడని చెప్పి వాడికి పెట్టమని చెప్పడం లేదు. అది అంత ఓవర్, ఇది కష్టం. అది వీలు పడదు. అది ఎక్స్పెక్ట్ ద నేచర్, ఈవెన్ యూనివర్స్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ దట్.
నువ్వు పంచపక్ష పరమాణాలతో భుజిస్తున్నావు, ఎదురుగా ఆకలి దప్పులతో, ఆకలి లేక ఎండిపోయి మాడిపోయి ఎదురుగా దీనంగా ఉన్నాడు, అక్కడ కనపడుతున్నాడు. నీకు అయ్యయ్యో పాపం వీడు ఏంటి, ఏమీ లేదు, తినలేదు, ఎన్ని రోజుల నుంచి తినలేదో, మలమల మాడిపోతున్నాడు పాపం అని చెప్పి కొంత తీసి వాడికి, మన దగ్గర ఉన్న తీసి కొద్దిగా ఆవిడకి పెట్టగలగదు. మనం తింటాం మానేసి కాదు, ఏ పోయ్, పోరా వెదవా అనే టైపు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. సో సెల్ఫిష్నెస్ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, ఉంది, ఉండటం సహజం. సెల్ఫ్లెస్, టోటల్లీ సెల్ఫ్లెస్ అనేది ఆ, అది నేతి బీరకాయలో నెయ్యి వెతుక్కోవటం లాంటిదే, కానక్కర్లేదు. కానీ కొంత తక్కువ, అంటే సెల్ఫిష్నెస్ సెల్ఫ్ సెంట్రిక్గా ఉండకూడదు. సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్నాడు అంటే సెల్ఫ్ సెంట్రిక్గా తన గురించే ఆలోచిస్తున్నాడు, తన ఫ్యామిలీ అంతే, తప్ప ఈ ప్రపంచంలో పని లేదు. ఆ, అట్లా ఆ టైపు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటే, ఉండటం అంటే అర్థం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్. ల్యాక్ ఆఫ్ కంపాషన్. సో ఏ వ్యక్తిలో అయితే ఆ కంపాషను కైండ్నెస్ లాంటిది ఉంటుందో అది చాలా గొప్ప అట్రిబ్యూట్. తర్వాత సింపతి అండ్ ఎంపతి, సహానుభూతి, అది కంపాషను. మీరు కంపాషను, కైండ్నెస్, సింపతి ఇవన్నీ దగ్గర దగ్గర ఒక రకంగా పర్యాయవాచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సినానిమస్ దగ్గర దగ్గర. సింపతి అండ్ ఎంపతి. సింపతి అంటే మీకు తెలుసు కదా, జాలి దయ. అది కైండ్నెస్, కంపాషను అదే. అండ్ ఎంపతి. ఆ ఎంపతి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఆ, ఏదో సంబడి, దేర్ ఈస్ సమ్ ఇష్యూ, ఎదుటివాడు ఏదో, నువ్వు పేపర్ వేయలేదు మా ఇంట్లో అని గొడవ పెట్టుకుంటున్నాడు ఒక ఆయన. నువ్వు పేపర్ వేయలేదు మా ఇంట్లో, ఏంటి పేపర్ వేయలేదు, ఏదో అది వాడే చెప్తాడు. ఆ, ఏదో జరిగింది, ఏదో ఇట్లా అయింది, అట్లా అయింది, దానివల్ల ప్రాబ్లం అని. ఏ, ఇవన్నీ ఇర్రెలవెంట్, అన్నెసరీ. నువ్వు వేయాలి, పేపర్ వేయలేదు అంతే. అంటే నువ్వు చెప్పేది నేను విన్ను, నేను చెప్పేదే నువ్వు విను, నేను చెప్పేది కరెక్టు అని అన్న ధోరణి. అంటే ఎదుటివాడి స్థానంలో మనం ఉండి చూస్తే, వాడు చాలా జెన్యున్ రీజన్ ఉంది వాడికి పేపర్ వేయకపోవడానికి, కానీ మనం యాక్సెప్ట్ చేయటం లేదు. అంటే అర్థం ఏంటంటే వి ల్యాక్డ్ దట్ ఎంపతి, సెన్స్ ఆఫ్ ఎంపతి. అంటే వాడి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాము, అది ఆలోచించుకోవటం. వాడి స్థానంలో ఉంటే నేనేం చేస్తాను, నేను పేపర్ అయినా వేస్తాను, ఆ పేపరు నేను వేయలేను. ఓకే. ఎప్పుడైతే ఆ సెన్స్ ఆఫ్ ఎంపతి ఉంటుందో, అంటే ఎదుటి వాళ్ళ మానసిక స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకుని మనమే వాళ్ళ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది, ఆ వివేచన శక్తి, ఆలోచన గుణం, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఈ సింపతి, ఎంపతి, కంపాషను, కైండ్నెస్ అనేవి ఆల్మోస్ట్ ఒకటే. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ చూడండి, గ్రాటిట్యూడు, ఫర్గివ్నెస్ అంటే కృతజ్ఞత, క్షమాభావం, తర్వాత కంపాషను, సింపతి, ఎంపతి ఒకటే ఆల్మోస్ట్. ఇవి ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో, దట్ పర్సన్ ఈజ్ ద రియల్ పర్సన్. రిచ్ పర్సన్. అతని దగ్గర ధనధాన్యాలు ఉండకపోవచ్చు, మణులు మాన్యాలు ఉండకపోవచ్చు, బట్ హీఈస్ రిచ్ బై హీస్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తిలో సర్వింగ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. అతని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఫిజికల్ హెల్ప్ చేస్తాడు. కొంచెం అది కొద్దిగా చేసి పెట్టండి అంటే అది చేసి పెడతాడు. ఏదైనా పని చెప్తే చేసి పెడతాడు తనకు వీలైతే, తన పరిధిలో ఉంటే హెల్ప్ చేస్తాడు. ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిలో సర్వింగ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది, జనరల్గా, న్యాచురల్గా. అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సో గాడ్ లవ్స్ దోస్ హూ హ్యావ్ దీస్ అట్రిబ్యూట్స్. గాడ్ అన్న పదం మనకి అబ్జెక్షనబుల్ అయితే, యూనివర్స్, ఈ ప్రకృతి, ఈ నేచరు, ఈ వీళ్ళకి ఫేవర్గా చేస్తాయి. అంటే కర్మ కొద్దీ బ్యాడ్ లైఫ్,
ఇబ్బందులు పడవచ్చు, బ్యాడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ పాస్ట్ కర్మ. బట్ ఫైనలీ బ్రతికి బట్టకట్టేస్తాడు. హీ విల్ కమ్ త్రూ టు సక్సెస్. అంటే ఈ లైఫ్లో ఎందుకంటే సఫర్ అవ్వటం అనే దానికి దీనికి కనెక్షన్ లేదు. ఎందుకని మనం సఫర్ అవుతున్నామంటే కార్యకారక సంబంధం అంటే పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్లో పాస్ట్ లైఫ్ తాలూకు కర్మ, దాని ఫలితం ఇప్పుడు సఫర్ అవుతున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ దీస్ అట్రిబ్యూట్స్, ఆ సఫరింగ్ వన్ ఫైన్ డే మాయమైపోతుంది. నేచరు సహకరిస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. ఆ నేచరే గాడ్ అనండి, గాడ్ అనుకోండి. కోఆపరేట్ సహకరిస్తుంది అతనికి. అతను సుఖం అంటే గుడ్ లైఫ్ లీడ్ చేస్తాడు వన్ ఫైన్ డే. అంతేకాదు, చాలా ఇంపార్టెంట్ అంటే అట్లాంటి వ్యక్తి కనిపించినప్పుడు అట్లాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో దారి విడుచుకోకూడదు. ఎట్టి పరిస్థితిలో దారి విడుచుకోకూడదు, ఏమి చేసినా ఎలా అయినా కానీ. అంటే వి వి షుడ్ బి ఏబుల్ టు వాక్ ఎన్ ఎక్స్ట్రా మైల్. యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ ఎన్ ఎక్స్ట్రా మైల్ టు బి అసోసియేటెడ్ విత్. ఎందుకని మంచి వాళ్ళు అరుదుగా ఉన్నవాళ్ళు అదృష్టవశాత్తు లభిస్తే, దొరికితే, మన సంపర్కంలోకి వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో. దీనికండి మన ఓ రహీం గారు, తులసీదాసు, రహీము, తర్వాత కబీర్ దాసు, వీళ్ళ గురించి మీరు వినే ఉంటారు కదా. బా, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. నాకు బాగా నచ్చినటువంటి రహీం గారి వాటిలో బాగా నచ్చిన వాటిలో ఇదొకటి. రూటే సుజన్ మనాయియే జో రూటే సౌబార్. రూటే సుజన్ మనాయియే జో రూటే సౌబార్. రూఠా అంటే రూట్ రూఠా అంటే జయ బచ్చన్ గారి పాట గుర్తుకొస్తుంది నాకు. రూఠే రూఠే పియా మనావు కైసే అని పాడుతుంది పాట. చాలా మంచి మంచి హిట్ సాంగ్. రూఠే రూఠే పియా మనావు కైసే అని. అట్లాగే రూఠన అంటే అలగటం. మంచి పదం, తెలుగులో మంచి పదం ఉంది. రూఠే సుజన్. సుజన్ అంటే సాజన్. సౌజన్ అంటే సుజ్ఞాన్ అంటే మిత్రుడు, కావలసిన వాడు, మనవాడు అని అర్థం. మిత్రుడు అని కూడా తీసుకోవచ్చు అర్థం. సుజన్, రూఠే సుజన్ మనాయియే. మీకు ఆప్తుడు, మీకు మిత్రుడు, లేదా మీకు కావలసిన వాడు, మంచివాడు. కావలసిన వాడు మంచివాడు. సుజన్ అంటే మంచివాడు. మీ సంపర్కంలో ఉన్నటువంటి మంచివాడు అలిగితే మీ మీద, ఎవరి మీద అలుగుతాం మనం? రోడ్డున పోయేవాడు ఎవడో కనపడితే వాడి మీద అలుగుతామా? మన వాళ్ళతోనే మనం అలుగుతాం. ఆ? భార్య భర్త మీద అలుగుతుంది, భర్త భార్య మీద అలుగుతాడు, లేకపోతే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో అలుగుతాడు, అక్క చెల్లెళ్ళు అలుగుతారు. ఈ అలక అనేది తమ వారితోనే, అంతేగాని బయట వారితో అలగం కదా. దే డోంట్ ఎంటర్టైన్. అలక అంటే అనేది ఏంటి? నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, ఈ విషయంలో నేను నీతోటి విభేదిస్తున్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ అని మాట్లాడడం మానేయటం, లేకపోతే పోట్లాడటం, అట్లా. అది రూటే సుజన్ మనాయియే. అట్లాంటి మంచి మిత్రుడు అలిగితే మనాయియే అంటే సముదాయించండి. మనాన అంటే అలిగిన వాళ్ళని అనునయించటం, సముదాయించటం, బతిమాలుకోవడం. బ్రతిమాలుకోవడం తెలుసు కదా మీకు. ఆ, సరే, సారీ సారీ సారీ, అలా అయిందా, సారీ 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 చెప్పటం, లేకపోతే ఇంకోలాను. అంటే యుగోని పక్కన పెట్టాలి ఇక్కడ. లాస్ట్ యుగో గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ యుగోనే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ యుగో వల్లే ఆవేశపడిపోతాం. ఆవేశంలో వివేకాన్ని కోల్పోతాం కదా. అందుకని ఆ కోపంగా ఉన్నప్పుడు ఆ, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. కోపంలో ఉన్నప్పుడు ఆ, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. కొంత కామ్గా ఉండాలి. ఎందుకంటే మనం హద్దులు దాటి ఏదేదో మాట్లాడేస్తాం.
ఉద్రేకం జాస్తి అయినప్పుడు వాడుక భాష చాలదని కొడవకట్టి కుటుంబరావు గారని ఒక ఆయన ఎక్కడో చిన్నప్పుడు నేను చదువుకుంటుంటే ఆయన పేరు కొడవగంటి కుటుంబరావు. ఓ ఆయన చదివేవాడిని, సాహిత్యం చదివేవాడిని చిన్నప్పుడు. ఆయన పేరు కొడవకంటి కుటుంబరావు. ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే ఆయన చాలా వ్యంగ్యంగా అదో రకంగా చాలా సరదాగా ఉండేది ఆయన శైలి. ఆ లాంగ్వేజ్ బాగుండేది, జోవియల్గా ఉండేది. ఉద్రేకం జాస్తి అయినప్పుడు వాడుక భాష చాలదు అని ఎక్కడో ఆయన రాసిన దాంట్లో లైన్ చదివాను. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది, ఇప్పటికీ గుర్తు. భలే చెప్పాడు ఆయనే అనుకున్నాను నేను అప్పుడు. ఐ వాజ్ హార్డ్లీ 12-13 ఇయర్స్ ఉంటాయేమో, టీనేజ్. ఉద్రేకం జాస్తి అంటే ఎక్కువైనప్పుడు వాడుక భాష చాలదు అని. అంటే ఎందుకని వాడుక భాష చాలదంటే ఈ బూతులు కూడా వస్తాయని అర్థం. ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ఉద్రేకంలో వివేకాన్ని కోల్పోతామని అర్థం. కాబట్టి రూటే సుజన్ మనాయి. అట్లా వాళ్ళు అలిగితే వాళ్ళు మంచి, అలిగిన మంచి మిత్రులు మంచివాళ్ళు, మన వాళ్ళు మంచివాళ్ళు. అలిగితే మనాయి, సముదాయించండి, బ్రతిమాలుకోండి. సౌ జో రూఠే సౌబార్. అది ఎలా అంటే ఒకసారి కాదు. వాడు మనకి కావలసిన వాడు మంచివాడు అనుకున్నవాడు అలిగితే, అలకపాన్పు ఎక్కితే ఒకసారి కాదట. సౌ జో రూటే సౌబార్. అతను 100 సార్లు అలిగినా 100 సార్లు బతిమాలుకోండి అంతే. 100 సార్లు లెక్క పెట్టొద్దు అంతే. ఎన్నిసార్లు అలిగినా బతిమాలుకోండి, వదిలిపెట్టకండి. అంటే చెప్పడం ఏంటంటే మాకు మంచి వ్యక్తి తో సంబంధాలు ఎక్కడన్నా రప్చర్ అయితే, ఎక్కడైనా రిలేషన్ ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే, ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో అలుగుతారు, కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది, బాగా సెన్సిటివ్గా ఉంటారు. తొందరగా ఊరికే బ్రిటిల్ అయిపోతారు, తొందరగా అలుగుతారు ఊరికే. అపార్థం చేసుకుంటారు, కొంచెం రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవుతారు మంచి వాళ్ళే, కానీ రియాక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ సార్లు అలిగే అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంది. సౌబార్ మనాయియే. ఒకసారి కాదు, 100 సార్లు అలిగితే 100 సార్లు. జో రూటే సౌబార్. రూటే సుజన్ మనాయియే జో రూటే సౌబార్. వాడు 100 సార్లు అలిగితే 100 సార్లు సముదాయించండి, బుచ్చగించండి, బతిమాలుకోండి. అంతేగాని వదిలిపెట్టొద్దు. వాడు అలిగాడు అని చెప్పి ఎన్నిసార్లు పద్దపద్దాక వీడు అని చెప్పి వదిలిపెట్టేయకండి. అట్లా వదిలేస్తున్నారు అంటే మనం ఏంటి, ఈగో లెవెల్ ఆపరేట్ చేస్తున్నాం అనమాట. అవర్ ఈగో ఈజ్ డామినేటింగ్ అస్. ఆ ఈగోని పక్కన పెట్టి వాడిని వెళ్ళి బుజ్జగించండి, సముదాయించండి, మాట్లాడండి. మళ్ళీ నార్మల్ అయిపోతాడు. నార్మల్ అయ్యేలాగా చేయండి. డూ సంథింగ్. దానికి ఎగ్జాంపుల్, ఎంత గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. రహిమన్ ఫిరి ఫిరి పోయియే టూటే ముక్తాహార్. పోనా పోయినా అంటే పోచిన అంటే అంటే గూంథన అంటాం కదా, గూంథన అని కూడా అంటారు. ఫిర్ ఫిర్ పోయి ఏ టూటే ముక్తాహార్. అంటే ముక్తాహారం అంటే పర్ల్స్. పర్ల్స్ అంటే ఏంటంటే ముత్యాలు. ముత్యాల దండలోంచి ముత్యాలు పడిపోతాయి. ముత్యాల దండ తెగిపోయి అది ముత్యాలు రాలిపోతాయి కిందకి. రాలి పడిపోతాయి, వదిలేస్తాం మనం. ఏం చేస్తాం? చాలా అలర్ట్గా, ప్యార్సే, తబియత్సే ఒక్కొక్కటి 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 ఏరి దొర్లుతుంటే ఎక్కడ అటొకటి ఇటొకటి వెళ్ళిపోద్ది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా ఏరి దుర్బిణీలు వేసి చూసి ఏరి ఒక్కొక్కటి గూంధన అంటే ఒక్కొక్కటి మళ్ళీ గుచ్చి హారం తయారు చేసి మెళ్ళ వేసుకుంటాం. అని వదిలేయం కదా. ముక్తాహారం అంటే ముత్యాల దండలో ముత్యాలు రాలిపోతే, ఒక్కొక్కటి రాలిపోతే తీసి మళ్ళీ దారం, మళ్ళీ ముత్యాల దండ కట్టి ఆ ముత్యాల దండని మెళ్ళ వేసుకుంటాం, కానీ వదిలిపెట్టం కదా. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం. అవి 100 అయినా 50 అయినా 25 అయినా తీస్తాం. అది ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు రాలిపోయినా తీస్తాం. అది వదిలిపెట్టకపో, ఎన్నిసార్లు పద్దాకా రాలిపోతున్నాయి ముత్యాలు, పోతుంది ఆ ముత్యాలు పోనీ పోతే పోనీ అని వదిలేయం కదా. మంచి మిత్రుడు కూడా మంచి ముత్యం లాంటి వాడు అని సింపుల్గా చెప్పడం. మంచి మిత్రుడు మంచి ముత్యం లాంటి వాడు. ముత్యాలని వదిలిపెట్టం కదా, రాలిపోతే చేయి జారిపోతే వదిలిపెట్టం కదా, మళ్ళీ తీసుకుంటాం కదా. అలాగే మంచి మిత్రులు కూడా తీసుకోము. నెవర్ లీవ్ హిమ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో దట్ మ్యాన్ ఈజ్ ద రిచెస్ట్ హూ హ్యాస్ గుడ్ పీపుల్ అరౌండ్, హూ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ గుడ్ పీపుల్ అరౌండ్. చెప్పాలంటే నేను పొగుడుతున్నాను అని లేదా ఎగ్జాజరేట్ చేస్తున్నానని అనుకోకండి దయచేసి.
నేను ఇదే చెప్తున్నాను, ప్రతి వారం ఏదో ఒకటి చెప్తున్నాను. ఐఎమ్ వెరీ రిచ్ అండ్ వెరీ ఫార్చునేట్ బికాజ్ ఐ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్. ఎందుకే ఎలా గుడ్ పీపుల్ ఏంటంటే వింటున్నారు కదా నేను చెప్పేది. నేను వింటున్నారంటే అంతే, అంతకని ఏం కావాలి నాకు. ఐ హ్యావ్ ఫౌండ్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లిసన్ టు మీ, కదా. చెప్పాలంటే మరి నేను చెప్పండి, నేను ఎంత రిచ్. బికాజ్ ఐ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్. నేను చెప్తే జస్ట్ రిక్వెస్ట్ చేస్తే కొంతమంది, అది అతను ఎవరో మీకు తెలియదు కదా, కాంతారావు సార్ గారు చెప్పారని చెప్పి డొనేషన్స్ ఇస్తున్నారు. అంటే మీరు చూడండి, అంటే ఐ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్. కొంతమంది ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వలేకపోయినంత మాత్రాన చెడ్డవాళ్ళు ఏం కాదు. ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వాలని అనుకోకపోవచ్చు, అంత మాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు. ఇచ్చిన వాళ్ళు మంచివాళ్ళు, ఇవ్వని వాళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు. వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఆ, అనుకోలేదు, పర్వాలేదులే, ఇంకా ఎవరో ఇస్తారులే, పర్వాలేదు అనుకున్నారేమో. సో నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఆర్ గుడ్ పీపుల్. ఆల్ ఆర్ గుడ్ పీపుల్ కాబట్టి నేను ఇంత చెప్తుంటే ఓపికగా వింటున్నారు. అంటే వినేవాళ్ళని సంపాదించడం అది చిన్న విషయం కాదు. వినేవాళ్ళని నేను సంపాదించుకోగలిగాను అంటే నేను చాలా అదృష్టవంతుడిని. బికాస్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ some good people around me. That gives me a lot of uh, satisfaction in life. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్. అండ్ మీరు మీలో ఎవరైనా కొంచెం అతనికి హెల్ప్ చేయాలనుకుంటే నేను కింద లింక్ పెడతానండి. అతని పేరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఫోన్పే నంబర్ కూడా ఉంది. ఆల్టర్నేటివ్లీ ఫోన్పే కూడా చేయొచ్చు, లేకపోతే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చేసిన వారికి అందరికీ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ నైట్.